మెడికల్ కాలేజీల పైన పోరాటం తప్పదు, నేను కూడా రంగంలోకి దిగుతానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదే సమయంలో టెండర్లు ఎవరైనా వాడుకోండి, ఎవరైనా తీసుకోండి, కానీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఈ మాట మెడికల్ కాలేజీల అమ్మకం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తున్నారు సార్? ఒక ప్రశ్న నేను సూటిగా రాష్ట్ర ప్రజలను అడుగుతా. ప్రశ్న ఏంటంటే, ఎవరైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ ఒక మెడికల్ కాలేజీని తీసుకున్నాడు అనుకున్నాం. ఆ బిజినెస్ మ్యాను లేదా ఆ సంస్థ ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఎంతో కొంత సంపాదించాలి అనుకుంటుందా లేదా? ఖచ్చితంగా ఆ సంపాదన అన్న ఆ భారం ఎవరి మీద పడుతుంది? పేదవాడి మీద, ప్రజల మీదనే పడుతుంది. అవును, ఇది విషయము ఈ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేపు పొద్దున్న భారం అన్నది ప్రజల మీద పడబోతుంది. ఇందులో రెండు కుట్రలు ఉన్నాయి. మొదటి కుట్ర, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, చేసి ప్రైవేటు వ్యక్తులకి ఈ మెడికల్ కాలేజీలన్నీ ఇవ్వడం. అంటే ప్రజల్ని గవర్నమెంట్ దవాఖానా గేట్లు మూసేసి ప్రైవేట్ హాస్పిటల్ వైపుకి తోలడం. ఇది సింపుల్ లాజిక్. ప్రైవేట్ హాస్పిటల్ వైపు తోలితే ఆ ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే ఆ సంస్థలు ఏదైతే తీసుకోబోతున్నారో వాళ్ళ జేబులు నింపడం. ఇప్పుడు దీన్ని ఎవరో వచ్చి టెండర్లు తీసుకున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, మనకి మదనపల్లి ఎంతకి వెళ్తుంది, మీరు చెప్పిన 100 రూపాయలు, 10,000 రూపాయలకి ఆ భూములన్నీ కూడా కట్టబెట్టేస్తారు. 10,000 రూపాయలకి మెడికల్ కాలేజ్ ఏంటి సార్? అదే చెప్తున్నాను. దీన్ని వెనక్కి తీసుకొని ప్రజల ఆస్తిని ప్రజల చేతుల్లో పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? 100% జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన చెప్పారు, ఎవరు తీసుకున్నా సరే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, మనము ప్రాఫిట్, ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ 10,000 రూపాయలు మీకు సంవత్సరానికి వస్తున్నాయి. 10,000 రూపాయలేనా? లేదు, సంవత్సరానికి వస్తున్నాయి. వెరీ గుడ్. నిజంగానే 10,000 రూపాయలకి ఇస్తారా సార్? ఊహిస్తున్నారా? లేదు, 10,000 రూపాయలు. 10,000 మీరు చెప్పేది మదనపల్లి సార్. పులివెందులు అయితే 5,000, 5,000, ఇంకోటి అయితే 3,000. లేదు, ఒక సింపుల్ విషయం, మదనపల్లి 10,000 రూపాయలు వస్తున్నాయి. ఒప్పుకోండి, వస్తున్నాయి. ఆ కాలేజ్ కట్టడానికి ఎంత ఖర్చు? 500 కోట్ల. అవును, 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 10,000 రూపాయలు తీసుకుంటాడా ఎవడన్నా? ఏమన్నా బుర్రుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేసింది, 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది, 10,000 రూపాయలు తీసుకుంటావా? ఏమన్నా ఆలోచన ఉందా? దీని వెనకాల ఏమైనా లాజిక్ ఉందా? ఏంటి ఆలోచన? ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపడం. అదొక్కటే కనిపిస్తుంది, ఇంకేమైనా కనిపిస్తుందా సార్ మీకు? ప్రభుత్వం మొత్తం చేసింది. అంటే మీరు వంట మొత్తం వండారు, తీసుకెళ్లి ప్లేట్లో పెట్టాలి, అంతేగా? ఆ విషయం వంట మొత్తం వండేసి ఖర్చు మొత్తం పెట్టేసి తీసుకెళ్లి ఇంకోటి చేతిలో పెడితే వాడు డబ్బులకి ఆ వంటను అమ్ముకుంటాడు రేపు పొద్దున. సార్ ఇంకో విషయం, ఎంబీబీఎస్ సీట్ ఈ రోజు కావాలంటే ఎంత కావాలో తెలుసా మీకు? లక్షల్లో కాదు, కోట్లలోకి వెళ్ళిపోయింది మ్యాటర్. రేపు పొద్దున ఆ సీట్లని అమ్ముకుంటారు పేద ప్రజలకి. ఇందాక మీరు చూపించిన ఫోటో చాలా అర్థం ఉంది సార్. అందులో ఆ ఫోటో నిజంగా అర్థం చేసుకుంటే అది చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ ఫోటో నిజం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాగానే రిటర్న్ తీసుకోవాలి కాలేజీని. సార్ ఇక్కడ క్లియర్గా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎల్లో మీడియా ఇంకా ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉంది. ఏది మెడికల్ కాలేజీలు అసలు ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్పారు, అందరూ చెబుతా ఉన్నారు. దీన్ని చూస్తే ఓ సినిమా ఉంటుంది, పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలో సునీల్ వాళ్ళ భార్యను మోసం చేస్తూ ఉంటాడు, కమిడియన్ సునీల్. వాళ్ళ భార్య ఊరు వెళ్ళగానే ఈయన ఇంకోని తెచ్చుకొని అక్కడ ఉంటే వాళ్ళ భార్య సడన్గా వచ్చింది. సడన్గా రాగానే అదిగో నల్లకోటి తీసుకుంటున్నామంటే ఎక్కడెక్కడ అంటాడు, లేదంటే అదిగో వేసుకుంటుందంటే ఎక్కడెక్కడ అంటాడు, ఎక్కడో చెప్పంటాడు. అలా లేదంటే జుట్టు సవరించుకుంటుంది చూడండి అంటే ఎక్కడో చెప్పంటాడు, లేదంటే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందంటే ఎక్కడో చెప్పంటాడు, లేదంటే వెళ్ళిపోతున్న అమ్మాయి అంటే ఎక్కడో చెప్పవే, ఏంటి నాకు కనపడిన అమ్మాయి నీకు ఎట్ట కనపడుతుందని. అట్టానే ఈరోజు కాలేజ్ అక్కడ ఉందంటే ఎక్కడో చెప్పంటున్నారు, కాలేజీ అదిగోండి కాలేజీలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఎక్కడో చెప్పంటారు, అదిగోండి ఒక్కడే ఉంది కాలేజ్ అంటే ఎక్కడ నాకు కనపట్లేదు అంటున్నాడు, అదిగోండి హాస్పిటల్ కూడా ఉందండి కాలేజ్తో పాటు అంటే ఎక్కడో కనపట్లేదు అంటాడు. పిల్లలు అదిగోండి చదువుకొని ఇప్పుడే బయటకు వస్తున్నారండి, సాయంత్రం అవగానే కనపడతానంటే ఎక్కడో నాకు కనపడాలి, నీకు ఎట్ట కనపడతానంటుంది ఎల్లో మీడియా. ఇది అందరు దీన్ని ఏమంటారు? మోసం చేయటం అంటారు, లేదంటే వింతైనటువంటి అరుదైన వ్యాధి అన్న అవ్వాలి. రెండు ఒక సింపుల్ పాయింట్ సార్. ఎందుకంటే ఇప్పుడు టార్చ్ బేరర్ ఖచ్చితంగా దీనికి, ఎందుకంటే ప్రతి జనరేషన్ లో ఒక కొత్త థాట్స్ తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసేటటువంటి వ్యక్తిని టార్చ్ బేరర్ అంటాం. స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ ఇలా తన మార్కును చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు టార్చ్ బేరర్ అయితే, ప్రతి జనరేషన్ని మోసం చేసే మోసగాడు, ప్రతి జనరేషన్ని వెన్నుపోటు పడిచేటటువంటి మోసగాడు, జనరేషన్తో సంబంధం లేకుండా ప్రతిసారి మోసం చేసే మోసగాడు ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. అది జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా.